ఖేల్ ఉత్సవ్ 2024 సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా నిర్ణయించబడింది. నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఖేల్ ఉత్సవ్ 2024 అనేది పౌరులలో క్రీడలు మరియు శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడానికి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ క్రీడా ఉత్సవం. పాన్ ఇండియా ఈవెంట్లు సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి గ్రామీణ ప్రాంతాలలో సహా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు మరియు కార్యకలాపాలను ఈ ఉత్సవం కలిగి ఉంటుంది. గాంధీజీకి నివాళి ఆరోగ్యవంతమైన మరియు చురుకైన భారతదేశం గురించి ఆయన దృష్టికి అనుగుణంగా మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఖేల్ ఉత్సవ్ 2024ను నిర్వహించబోతోంది. సూపర్ టైఫూన్ యాగి ఆగ్నేయ ఆసియాను తాకింది. సూపర్ టైఫూన్ యాగి ఒక దశాబ్దంలో ఆసియాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను ఆగ్నేయ ఆసియా అంతటా గణనీయమైన అంతరాయం కలిగించింది. ఉత్తర ఫిలిప్పీన్స్ ను విధ్వంసం చేసిన తర్వాత టైఫూన్ దక్షిణ చైనాలోని హైనాన్ ప్రావిన్స్ లో ల్యాండ్ ఫాల్ చేసింది. ఇది భారీ తరలింపులకు మరియు విస్తృతమైన నష్టానికి దారితీసింది. ఈ యాగి వియత్నాం మరియు లావోస్ వైపు తన మార్గాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు. ఇది తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో ఉత్తర ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. భారత ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం వరుణ భారతదేశం ఫ్రాన్స్ ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం వరుణ అనేది ఫ్రెంచ్ నావికాదళం భారత నౌకాదళం మధ్య నావికా సహకార డ్రిల్. ఈ కసరత్తు మొదట 1993లో ప్రారంభించబడింది మరియు 2001లో దీనికి వరుణ అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఏటా హిందూ మహాసముద్రం లేదా మధ్యధరా సముద్రంలో నిర్వహించబడుతుంది మరియు క్రాస్ డెక్ కార్యకలాపాలు, సముద్రంలో తిరిగి నింపడం, మైన్ స్వీపింగ్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మరియు సమాచారాన్ని పంచుకోవడం వంటి సామర్థ్యాలపై ఇండో ఫ్రెంచ్ సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 22వ ఎడిషన్ వ్యాయామం ఇటీవల సెప్టెంబరు 2 నుంచి 4 తారీఖు వరకు మధ్యధరా సముద్రంలో జరిగింది. 5వ భారతదేశం మాల్దీవులు డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ సెప్టెంబరు 6, 2024న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనే మరియు మాల్దీవుల జాతీయ రక్షణ దళానికి చెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ ఇబ్రాహీం హిల్మీ నాయకత్వం వహించారు. ఈ సంభాషణ యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని చర్చించడం మరియు బలోపేతం చేయడం. ఈ చర్చల్లో కొనసాగుతున్న రక్షణ ప్రాజెక్టులు, ఉన్నత స్థాయి ఎక్స్చేంజీలు, సామర్థ్య అభివృద్ధి ప్రాజెక్టులు మరియు రాబోయే ద్వైపాక్షిక సైనిక విన్యాసాల్లో పాల్గొనడాన్ని వేగవంతం చేసే మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు మాల్దీవ్ భారత్ల సంబంధాలు దెబ్బతిన్న తర్వాత జరిగిన మొదటి రక్షణ సంభాషణ కాబట్టి ఈ సంభాషణ ముఖ్యమైనది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2024కి ముందు స్పెక్ట్రమ్ ఆఫ్ లిటరసీపై సమావేశం. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 7, 2024న స్పెక్ట్రమ్ ఆఫ్ లిటరసీ పేరుతో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ CIET NSERT న్యూఢిల్లీ ద్వారా నిర్వహించబడుతుంది మరియు నేటి ప్రపంచంలో అక్షరాస్యత యొక్క బహుముఖ కోణాలను అన్వేషించడానికి ప్రపంచ మరియు జాతీయ నిపుణులు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు మరియు అక్షరాస్యత న్యాయవాదులను ఒక చోట చేర్చుతుంది. పోలీస్ ఫోర్స్ లో మహిళలకు 33% కోటాను రాజస్థాన్ ఆమోదించింది. రాజస్థాన్ ప్రభుత్వం 1989 నాటి రాష్ట్ర పోలీసు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ
పోలీస్ ఫోర్సులలో మహిళలకు 33% కోటాను ఆమోదించింది. ఈ చట్టం అమలులో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడం మరియు లింగ సమత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 4, 2024న ఈ నిర్ణయం తీసుకోబడింది. భారత జాతీయ పార్టీ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చింది. ప్రభుత్వం విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ ను ప్రారంభించింది. భారత ప్రభుత్వం విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ ను ప్రారంభించింది. ఇది భౌగోళికంగా పంపిణీ చేయబడిన మౌలిక సదుపాయాల ద్వారా బ్లాక్ చైన్ యాస్ ఏ సర్వీసెస్ ను అందించే ఫ్రేమ్వర్క్. విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ వివిధ బ్లాక్ చైన్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి విస్తృత వేదిక. NBF లైట్ స్టార్టప్లు మరియు విద్యా సంస్థల కోసం బ్లాక్ చైన్ యొక్క చిన్న తేలికైన వెర్షన్. ప్రామాణిక్ మొబైల్ యాప్ల మూలాన్ని ధృవీకరించడానికి బ్లాక్ చైన్ ప్రారంభించబడిన పరిష్కారం. జాతీయ బ్లాక్ చైన్ పోర్టల్ దేశవ్యాప్తంగా బ్లాక్ చైన్ కార్యక్రమాలకు మరింత మద్దతునిచ్చే పోర్టల్. సెమీకండక్టర్ పరిశ్రమలో భాగస్వామ్యం కోసం భారతదేశం మరియు సింగపూర్ ఒక మైలురాయి ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ చర్య వారి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం మరియు క్లిష్టమైన రంగాలలో వృద్ధికి వారిని నిలబెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం బలమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం, సెమీకండక్టర్ డిజైన్ మరియు తయారీలో ప్రతిభను పెంపొందించడం మరియు భారతదేశంలో సింగపూర్ పెట్టుబడిని సులభతరం చేయడంపై దృష్టి పెడుతుంది. డిజిటల్ టెక్నాలజీస్, హెల్త్ కేర్ మరియు స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాలను కవర్ చేస్తూ భారతదేశం మరియు సింగపూర్ మధ్య సంతకం చేసిన 4 కీలక ఒప్పందాలలో సెమీకండక్టర్ భాగస్వామ్యం ఒకటి. ఈ ఒప్పందాలు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, 5G, సూపర్ కంప్యూటరింగ్, క్వాంటమ్ కంప్యూటరింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సహా డిజిటల్ టెక్నాలజీలలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నాయి. టెన్నిస్ ఆటకు చెందిన లెజెండ్ లూయిస్ అయాలా వయసు 91 వద్ద కన్నుమూయడం జరిగింది. చిలీ దేశానికి చెందిన అత్యంత ప్రసిద్ధ అథ్లెట్లలో ఒకరైన లూయిస్ అయాలా 91 సంవత్సరాల వయసులో మరణించడంతో టెన్నిస్ ప్రపంచం నిజమైన లెజెండ్ ను కోల్పోయింది. ఆయిల్ నుండి లిథియం, నావిగేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అనేది కుల్దీప్ గుప్తా రాసిన పుస్తకం. ఈ పుస్తకం కరణ్ యొక్క ప్రయాణాన్ని అనుసరిస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలో అతని వృత్తి జీవితం శిలాజ ఇంధనాల ద్వారా ఏర్పడే అత్యవసర పర్యావరణ మరియు నైతిక గందరగోళాన్ని ఎదుర్కొనడానికి దారితీసింది, చివరికి పునరుత్పాదక శక్తి వైపు మళ్లేలా చేస్తుంది. కుల్దీప్ గుప్తా C4Vలో ప్రశంసలు పొందిన శక్తి నిపుణుడు మరియు వైస్ ప్రెసిడెంట్. అతను ది ఎకనామికల్ టైమ్స్ ఎనర్జీ వరల్డ్ నిర్వహించిన ఫ్యూచర్ ఎనర్జీ లీడర్ అవార్డును మిడిల్ ఈస్ట్ ని కూడా గెలుచుకున్నాడు. HDFC బ్యాంక్ గిగాని ప్రవేశపెట్టింది. భారతదేశంలో గిగ్ కార్మికులు మరియు ఫ్రీలాన్సర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల యొక్క కొత్త సూట్. వైట్ కాలర్ నుండి పింక్ కాలర్ పాత్రల వరకు వివిధ ఉద్యోగ రంగాలలో 30 నుంచి 50 మిలియన్ల మంది గిగ్ వర్కర్లను అందించడం ఈ చొరవ యొక్క ముఖ్యమైన లక్షణం. భారతదేశం ఆల్కహాలిక్ పానీయాల ఎగుమతులలో రూపాయలు 8,000 కోట్లకు సుమారు $1 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద ప్రధాన విదేశీ గమ్యస్థానాలకు భారతీయ స్పిరిట్ ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదలను లక్ష్యంగా చేసుకొని ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంది. ప్రస్తుతం ఆల్కహాలిక్ పానీయాల ఎగుమతుల్లో
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 40వ స్థానంలో ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఎగుమతులు 2200 కోట్లను అధిగమించాయి. కీలక ఎగుమతి మార్కెట్లో యుఏఈ, సింగపూర్, నెదర్లాండ్, టాంజానియా, అంగోలా, కెన్యా మరియు రువాండా ఉన్నాయి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి వినూత్న పోషణ్ ట్రాకర్ చొరవ కోసం 2024 ఈ గవర్నెన్స్ గోల్డ్ అవార్డును అందుకుంది. భారతదేశం అంతటా పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు పోషకాహార ఫలితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రభుత్వ చొరవ అయిన పోషణ్ అభియాన్ యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడంలో మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలకు ఈ అవార్డు గుర్తిస్తుంది. పోషణ్ ట్రాకర్ 0 నుండి 6 సంవత్సరాల వయసు గల వారికి ప్రాధాన్యతనిస్తూ పిల్లల ఎదుగుదలను, నిజ సమయ పర్యవేక్షణను అనుమతినిస్తుంది మరియు ఈ వయసులో ఉన్న పోషకాహార సవాళ్లను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పోప్ రూపే ఎస్ బ్యాంక్తో భారతదేశపు మొట్టమొదటి మల్టీ బ్రాండ్ కో-బ్రాండెడ్ కార్డును ప్రారంభించింది. పోప్ మాజీ ఫ్లిప్కార్ట్ ఉద్యోగులచే స్థాపించబడిన ఫిన్టెక్ స్టార్టప్ రూపే మరియు ఎస్ బ్యాంక్ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి మల్టీ బ్రాండ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును పరిచయం చేసింది. ఎస్ బ్యాంక్ పోప్ క్లబ్ రూపే క్రెడిట్ కార్డుగా పిలువబడే ఈ వినూత్న కార్డ్ ఈ-కామర్స్, కిరాణా, ఆహారం మరియు పానీయాలతో సహా కీలక రోజువారీ ఖర్చు ప్రాంతాలను పరిష్కరించడానికి జొమాటో, బ్లింకిట్, కల్ట్, ర్యాపిడో, క్లియర్ మరియు ఫార్మ్ ఈజీ వంటి ప్రధాన బ్రాండ్లను అనుసంధానిస్తుంది. ప్రయాణం, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం పనిచేస్తుంది.